అందరికీ తెలిసిన కథ, చిన్నవారి దగ్గర నుండి ముసలివారి వరకు తెలిసిన ఎవర్ గ్రీన్ కథని ఒక్కొక్క హీరో ఆ కథ గురించి చెప్తా ఉన్నారు. ఒకే హీరో ఆ కథని చెప్పడం, వరుసగా 1 by 1 వచ్చేసి ఆ కథ చెప్పుకుంటూ వెళ్తారనమాట. అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆ చేపల్ని ఎండబెట్టారు. కానీ ఆ 7 చేపల్లో ఒక చేప భలారే భలా ఎండలేదురా. ఎందుకు ఎండలేదు అని ఆ చేపను అడిగితే నాకు గడ్డి మోప అడ్డొచ్చింది అని చెప్పింది. గడ్డి మోప నువ్వెందుకు అడ్డొచ్చావే అని అడిగితే గడ్డి మోపేదా నాకు ఆవు నన్ను అదా మేయలేదా అదా అని చెప్పింది. అప్పుడు ఆ విషయం నాకు కూడా జీవితం చెప్పింది, ఆవు మేయలేదని అనటంతో అదే ఆవేం చేస్తుంది పాపం, ఆవేం చేస్తుంది. ఎందుకంటే ఆవుని కట్టలు తాతయ్య ఇప్పలేదంటన్నా. ఆ తాతయ్య చెప్పబోతే తాత బుజ్జి తాత ఎందుకు కట్టలు ఇప్పలేదు అని అడిగాడంట. అప్పుడు అన్నాడంట, ఎందుకంటే మరి మా ఆవిడ బో పెట్టలేదు అన్నారంట. ఆ బో పెట్టపోతే ఏటే మీ ఆయనకి నువ్వు బో పెట్టలేదు అని ఆ బామ్మని అడిగితే ఎందుకు పెట్టలేదా ముద్రాష్ట్రపతి ఏందయ్యా మా అబ్బాయిని క్షేమ పుట్టిందంటే వాడు ఒకటే ఏడుస్తూ ఉన్నాడయ్యా అని అనటంతో ఏమంటారు, అమ్మా 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 బాబు నువ్వు ఎందుకు ఏడ్చావంటే చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి అమ్మా చీమ నువ్వు ఎందుకు కుట్టావే అందంట. ఏమంటే ఆ చేప అందంట, నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టానా అందంట. ఏది రాబా ఇది? ఎక్సలెంట్.